తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ సౌత్ పార్స్ సహజ వాయు రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడి చేయడం, అదేవిధంగా దాన్ని తిప్పికొడుతూ ప్రతీకార దాడులు ఇరాన్ కూడా చేస్తుంది. అంటే ఇది సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, ఖతార్‌లోని పెట్రోకెమికల్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. దీంతో పాటు ఒక కొత్త కోణం ఏంటంటే అమెరికా మీద దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. కొన్ని స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎటువంటి టర్న్ తీసుకోబోతున్నాయి? మనతోటి మాట్లాడడానికి సురేష్ కోచటిల్ గారు ఉన్నారు, జియో పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సురేష్ గారు. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఫీల్డ్స్ మీద సహజవాయు రిఫైనరీ మీద దాడి చేయడం, ఇరాన్ దాన్ని తిప్పికొడుతూ కొన్ని దేశాల మీద దాడులు చేయడం. అంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది? యుద్ధాల్లో ఇదొకటి యాంటిసిపేటెడ్ ఉండే యాక్చువల్లీ. ఇది కూడా ఎవరు ఊహించకుండా ఉండరు. హ్మ్. డెఫినెట్‌గా జరుగుతుంది ఇది అనుకున్నారు. కానీ అందరూ హోర్ముజ్ మీద అటెన్షన్ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఇప్పుడు మొన్న వాళ్ళు ఇరాన్‌లో ఉన్న సౌత్ పార్స్ అని చెప్పి ఒక గ్యాస్ ఆయిల్ ఫీల్డ్ మీద దాడి చేశారు. మనం దీన్ని మాట్లాడే ముందు ఈ రీజియన్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇరాన్ ఉంది, ఇంకొక వైపు ఖతార్ ఉంది. వీళ్ళ నడిమిట్లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీరు చూసుంటారు. పర్షియన్ గల్ఫ్ అంటారు దాన్ని. హోర్ముజ్ కొంచెం ముందుకుంది యాక్చువల్లీ. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ ఇక్కడ ఈ పర్షియన్ గల్ఫ్ ఏరియాలో ఒక ఆయిల్ ఫీల్డ్ ఉంది. అంటే సీలో ఉంది అది, అంటే నీళ్ళల్లో ఉంది అది. సీ అని కాదు, వీ కెన్ కాల్ ఇట్ అ వాటర్ వే. అక్కడే హైడ్రోకార్బన్స్ ఉందన్నమాట. సో దానికి ఖత్తర్ వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్లో ఉన్న వాళ్ళ టెరిటరీ, ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్లో ఉన్న వాళ్ళ టెరిటరీ. ఇది వీళ్ళు ముందే అంగీకరించుకొని సంతకం కూడా పెట్టారు వీళ్ళు. దీన్ని ఒకవైపు సౌత్ పార్స్ అంటారు, ఇరాన్ వైపు ఉన్నది. ఇటువైపు ఏమో రాస్ లఫాన్ అని చెప్పి వీళ్ళ రిఫైనరీ కూడా ఉంది అక్కడ వీళ్ళది. సో అది ఖతార్ వైపు ఉన్న మెయిన్ గ్యాస్ ఫీల్డ్స్ అన్నమాట. ఈ గ్యాస్ ఫీల్డ్స్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేశారు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఖతార్ నార్త్ ఫీల్డ్కి ఇరాన్ సౌత్ పాస్కి నడిమిట్లో ఒక లైన్ గీశారు నీళ్ళలో. ఇది మీది, ఇది మాది అని చెప్పేసి. వాళ్ళకి డిస్ప్యూట్ లేదు, నడుస్తుంది. కానీ వీళ్ళు ఏరియా చూస్తే ఇరాన్కి తక్కువ ఏరియా ఉంది. ఓకే, ఇరాన్కి ఆల్మోస్ట్ ఒక 3700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇరాన్ గ్యాస్ ఫీల్డ్లో ఉంది. ఖతార్ వైపు ఏమో అది 6000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. మనకు తెలిసిందే ఖతార్ పాపులేషన్ చాలా తక్కువ, 4 లక్షల మంది. మన దగ్గర వార్డులో ఉంటుంది, ఇక్కడ జిహెచ్ఎంసీ వార్డులో అంతమంది ఉంటారు. అంతే వాళ్ళ పాపులేషన్, వాళ్ళ లోకల్ పాపులేషన్. తర్వాత ఎక్స్పాట్రియేట్స్ చాలా ఉన్నారనుకో. వాళ్ళ 1980s దాకా వాళ్ళంత పెద్ద రాజ్యం ఏమి కాదు, డబ్బులు లేవు అసలు వాళ్ళ దగ్గర. 1980sలోనే ఈ హైడ్రోకార్బన్స్ బయటకు వచ్చింది. ఈ సీ బెడ్లో గ్యాస్ ఉందని తెలిసింది. ఇది ఉన్నది 3000 మీటర్ల లోతులో నీళ్ళల్లో ఉందన్నమాట. 3000 మీటర్ లోతులో ఉందన్నమాట ఇది. అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని బయటికి తీయడానికి వాళ్ళ దగ్గర ఆ టైంలో టెక్నాలజీ లేకుండే. తర్వాత 10 సంవత్సరాలు కష్టపడి టెక్నాలజీని తీసుకొచ్చారు వీళ్ళు. ఆ టెక్నాలజీ తెచ్చుకున్న తర్వాత ప్రొడక్షన్ మొదలై 1990s నుంచి ఖతార్కి డబ్బులు రావడం మొదలైంది. అదే టైంలో ఇరాన్ కూడా వాళ్ళు కూడా అంగీకరించారు. అప్పుడే వాళ్ళు 10 ఇయర్ వార్ నుంచి బయటపడ్డారు సద్దాం హుస్సేన్తో. సో వాళ్ళకు కూడా డబ్బులు కావాలండే. ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఇది ఎల్ఎన్జీ. అటువైపు ఖతార్ దగ్గర గ్యాస్ ఒకటే ఉంది, ఆయిల్ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దాడికి కూడా మనం ఎందుకు చూడాలంటే ఇది డబ్బులు ఖతార్కి 80% వాళ్ళ రెవెన్యూ ఈ గ్యాస్ నుంచి వస్తుంది. మీకు ఒక ఐడియా ఇవ్వాలంటే అది క్యూబిక్ ఫీట్ల క్యాల్కులేషన్ ఉంటుంది. మన ప్రేక్షకులు అంతా అర్థం చేసుకోగలుగుతారో తెలియదు మనకు, కానీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఒక ఖతార్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రతిరోజు వాళ్ళు 18.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ బయటికి తీస్తారు. 18.5 బిలియన్ క్యూబిక్ ఫీట్. అదే టైంలో ఇరాన్ పక్కనే ఉన్నారు కదా, హాఫ్ ద ఏరియా ఉంది. హాఫ్ అయినా ప్రొడ్యూస్ చేయాలి కదా, 9 అయినా రావాలి కదా. 5 కూడా లేదు, 2, ఓన్లీ 2 బిలియన్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, టెక్నాలజీ లేదు వీళ్ళ దగ్గర. ఇరాన్ దగ్గర టెక్నాలజీ లేదు. ఇరాన్ ఎప్పటి నుంచో అమెరికా బ్లాక్ లిస్ట్ చేసి పెట్టారు, ఇరాన్ టెక్నాలజీ వాడలేకపోతే. వేరస్ ఖతార్ డబ్బులు విపరీతంగా వాళ్ళకు వచ్చింది. దాంతోనే వాళ్ళు సడన్గా రిచ్ అయిపోయారు, డబ్బులు ఎక్కువైపోయినాయి. న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు, వాళ్ళ అల్ జజీరా. ఎందుకంటే వాళ్ళకి మిగతా
అక్కడ ఉన్న వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్తో పడదు గల్ఫ్ కోఆపరేషన్. అల్ జజీరా ఖతార్ నుంచే. ఖతార్ ఓన్డ్ బై ఖతార్. హుహు. ఖతార్ ఈ రాయల్ ఫ్యామిలీ. అది కాకుండా వాళ్ళు లోకంలో ఎక్కడున్న యూనివర్సిటీలు కానీ షేర్ మార్కెట్లు కానీ అన్ని డబ్బులు పెట్టారు వీళ్ళు. ప్రతి లోకం మొత్తం కొనుక్కున్నా అనుకున్నారు వీళ్ళు. మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళినప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ గిఫ్ట్ చేశారు ఆయనకి, ఒక బోయింగ్ అవును. అవును. ప్రెసిడెన్షియల్ ఎయిర్క్రాఫ్ట్. అంత డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర. ఈ డబ్బులన్నీ వచ్చేది ఈ గ్యాస్ నుంచి. అంటే ఈ లెక్కన ఈ ఇరాన్ మీద శాంక్షన్స్ లేకపోతే ఇరాన్ కూడా ఖతార్ లాగా ఉండేది. కరెక్ట్. హ్మ్. అట్లీస్ట్ మొత్తం ఖతార్ లేకపోకుండా సగం అంటే ఖతార్ సగమైన ఉంటుండే. హ్మ్. కానీ అది ఇరాన్ ప్రాబ్లం. ఈవెన్ ఆయిల్ కూడా అంతే కదా, ఇరాన్ అమ్మలేకపోతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు ఎవరికి? చైనాకి. వాడేమో బేరం ఆడి తక్కువ తీసుకుంటాడు, వాడి డబ్బులు ఎట్లా కడుతున్నాడో మనకు తెలియదు. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఎందుకు కొట్టారు ఇజ్రాయెల్ అని వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు నాకు తెలియదు అంటున్నాడు, విచ్ ఇస్ అబ్సల్యూట్ జోక్. ఎందుకంటే అక్కడ అమెరికన్ సెంట్కామ్ ఖతర్లో ఉంది. వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ అవుట్ సైడ్ యుఎస్ ఇస్ ఇన్ సెంట్కామ్ వాళ్ళ సెంట్రల్ కమాండ్, వాళ్ళ యుఎస్ సెంట్రల్ కమాండ్ అలూద్ ఎయిర్ బేస్ అని ఉంది, అది ఖతార్లో ఉంది. హ్మ్. అక్కడ ఒక చిన్న ప్లేన్, లేకుంటే ఈవెన్ ప్లేన్ ఎందుకు, మీకు ఒక చిన్న డ్రోన్ ఎక్కడి నుంచైనా టేక్ ఆఫ్ అయింది అనుకోండి 1500 3000 కిలోమీటర్ ముందు కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. అంత పవర్ఫుల్ రాడార్స్ ఉంది అందులో. ఆ టైంలో ఖతార్ పక్కనున్న ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ మీద ఎంత 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. హ్మ్. వచ్చి కొట్టినప్పుడు అమెరికాకి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఆటోమేటిక్ దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది పవన్ గారు, ఈ 12 డే వార్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ జూన్లో, అవును. అప్పుడు కూడా ఇరాన్ ఖతర్ మీద ఒక దాడి చేశారు. ఇజ్రాయెల్ కూడా కొట్టారు, ఇరాన్ కూడా కొట్టారు. హ్మ్. ఇజ్రాయెల్ ముందు కొట్టారు, ఎందుకు అక్కడున్న హమాస్, కొంతమంది హమాస్ లీడర్స్ని చంపడానికి కొట్టారు. మీకు గుర్తుంటుంది అది. అది పార్షియలీ సక్సీడ్ అయిందంటారు, కొంతమంది చనిపోయినారంటే తెలియదు మనకి ఎంత. హ్మ్. దాని మీద పెద్ద గొడవ అయింది. దాని తర్వాత ఇరాన్ మీద దాడి చేశారని చెప్పి ఖతర్ మీద మళ్ళీ దాడి చేశారు. కానీ అది కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద, ఇదే అలూద్ బేస్ మీద చేశారు. హ్మ్. కానీ ముందే చెప్పారు మేము కొట్టవస్తున్నాం, అందరు రెడీగా ఉండండి అని చెప్పారు ముందే. ఈ పరిస్థితిలో అది జరిగింది. ఇప్పుడు ఇరాన్కి ఈ గ్యాస్ మీద చాలా మట్టుకు వాళ్ళ ఆల్మోస్ట్ వాడుకుంటున్న ఈ గ్యాస్ది ఆల్మోస్ట్ 80% ఇరాన్ వాళ్ళ కోసం వాడుకుంటారు. వాళ్ళ పవర్ ప్లాంట్స్ నడిపించడానికి, వాళ్ళ ఇండస్ట్రీస్ నడిపించడానికి అన్నిటికీ గ్యాస్ యూజ్ చేస్తారు. అండ్ 2 బిలియన్ ఉంది, ఎక్కువ లేదు, 2 బిలియన్ ఉంది. అవును. అక్కడ 18 బిలియన్ ఉన్న ఖతార్ 80% ఎక్స్పోర్ట్ చేసి 20% వాళ్ళ దానికోసం వాడుకుంటారు. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇది ఎందుకు చేశారు, ఇజ్రాయెల్ కావాలని ఇరాన్ని కొట్టారంటే నా లాజిక్ ఏంటంటే ఎస్, హ్మ్. ఇరాన్ ఖతార్ని కొట్టలేరు, ఇజ్రాయెల్ ఖతార్ని కొట్టలేరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఇరాన్. ఓకే, ఇరాన్ని వెళ్ళి కొట్టారు. ఇరాన్ ఏం చేశారు, ఇజ్రాయెల్ కొట్టాలి కదా, ఇజ్రాయెల్ కొట్టలేదు, ఖతార్ని కొట్టారు. హ్మ్. లాజిక్, మీ ఎయిర్ ఫోర్స్ బేస్ మీ దగ్గర ఉంది, సో మేము మీ ఎకానమీని మొత్తం ధ్వంసం చేసేస్తాం, హ్మ్. మా ఎకానమీ ఎట్లా ధ్వంసం చేశారు మీది కూడా అట్లా చేస్తాం. ఇప్పుడు ఖతారీ ఎనర్జీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు, ట్వీట్ కూడా ఇష్యూ చేశారు. నేను మా దగ్గర ఉన్న ఈ ఆయిల్ ఫీల్డ్ మీద రస్ లఫాన్ అని చెప్పి వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్, యాక్చువల్లీ ఐలాండ్ మీద ఉంది అది. అంటే ఇది నీళ్ళలో కాకుండా నీళ్ళ నుంచి పంప్ చేసి తీసుకొస్తున్న గ్యాస్ని రీఫైన్ చేస్తారు అక్కడ, దాన్ని 3-4 బై ప్రొడక్ట్స్ వస్తుంది అన్నమాట. దాని మీద దాడి చేశారు, రస్ లఫాన్ మీద. చాలా పెద్ద ఎక్స్టెన్సివ్ రిఫైనరీ కాంప్లెక్స్, చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, శాటిలైట్ పిక్చర్స్ అంతా చూసిన తర్వాత ఈ డ్యామేజ్తోని బయటికి పడాలంటే ఖత్తర్కి నెక్స్ట్ 5 సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఇరాన్ ఏమంటున్నారు, మా వైపు జరిగిన దాడుల్లో మాకు డ్యామేజ్ అంత ఏం జరగలేదు, 12% మా ఇరానియన్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది అంతే. ఖతార్ కూడా అంతే ఉండొచ్చు, కానీ వాళ్ళ కాంప్లెక్స్ పెద్దది అండ్ వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ. అంటే సురేష్ గారు, ఇప్పుడు సౌత్ పార్స్ అనేది ఇరాన్కి ఒక ఆయువు పట్టు, దాన్నేమో వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టారు, దానికి ప్రతిగా వీళ్ళు రస్ లఫాన్ మీద కొట్టారు. అయితే ఈ రస్ లఫాన్ మన దేశానికి చాలా కీలకం అంటున్నారు, నిజమా? కరెక్ట్, మనకి చాలా మటుకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుండే. హ్మ్. ఖతార్ ఇన్ఫ్యాక్ట్ లోకంలో ఉన్న మొత్తం గ్యాస్ ప్రొడక్షన్ 20% ఖతార్ దగ్గర నుంచి వస్తుంది. హ్మ్. మిగతా చాలా దేశాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ రష్యా, యుఎస్ దగ్గర కూడా గ్యాస్ ఉంది. అట్లాంటి చాలా దేశాలు, కానీ 80% బయట, ఇది ఓన్లీ ఖతార్ 20% హ్మ్. మనకి దగ్గర, అదొక అడ్వాంటేజ్ మనకి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఖతార్ ఒక గుర్రం మీద ఎక్కి కూర్చున్నారు ఇప్పుడు దాకా, ఇప్పుడు ఆ గుర్రం నుంచి కిందకి దిగా రావాల్సి వస్తుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే అమెరికా మమ్మల్ని కాపాడుతారు, హ్మ్. మేము దానికోసం వాళ్ళకి ఇంత పెద్ద బేస్ ఇచ్చాము, బేస్ ఇవ్వడం ఒకటే కాదు, ఆ బేసిక్ కావాలన్న ఖర్చు కూడా ఖతార్ చూసుకుంటున్నారు. హ్మ్. ఐ బిలీవ్ ఇట్స్ $1 బిలియన్. హ్మ్. ఖతార్ చూసుకుంటుంది. అక్కడ 8,000 మంది అమెరికన్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నారు అక్కడ, హ్మ్. వేలాది ఎయిర్క్రాఫ్ట్ ఉంది వాళ్ళ దగ్గర. అట్లా ఉన్నప్పుడు
వీళ్ళు ఇజ్రాయెల్ వస్తున్నారని చెప్పి ఖతార్కి ఒకసారి వార్నింగ్ ఇవ్వచ్చు కదా, ఇరాన్ని కొట్టడానికి వస్తున్నారు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు నాకు అసలు తెలియదు అంటాడు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఆయన దీని నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలిసిందంటే మళ్ళీ ఖతార్ అంటే మీరు నిద్రపోతున్నారా, మాకు చెప్పొచ్చు కదా ముందు, మా మిసైల్ని మేము రెడీ చేసుకుంటుండే కదా, మాకేం తెలుసు ఇరాన్ కొడతారని, ఇరాన్ని కొడతారు. ఇప్పుడు దీంతో ఏం జరిగిందంటే ఒకటైతే ఆఫ్కోర్స్ ఆయిల్ గ్యాస్ ఒక పెద్ద దెబ్బ, ఆల్రెడీ ఆయిల్ కొంచెం $120 దాకా వచ్చేస్తుంది, $118 అనుకోండి బ్యారెల్కి. ఈ పరిస్థితుల్లో బయటపడాలంటే ఏం జరగవచ్చు. ఇప్పుడు ఖతార్ ఏమంటున్నారంటే మాకు ఇంకా ఎస్టిమేట్ చేస్తున్నాం, డ్యామేజ్ జరిగింది ఎస్, కానీ ఆ డ్యామేజ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ప్రొడక్షన్ అని చూడాల్సి వస్తుంది అన్నమాట. కానీ పవన్ గారు దీనికన్నా పెద్ద ఒక పిక్చర్ దీంట్లో ఉంది, ఒక జియో పొలిటికల్ యాంగిల్ దీంట్లో ఉంది. ఒకటి, ఈ యుద్ధం ఇప్పుడు నడిపిస్తుంది ఇజ్రాయెల్. ప్రెసిడెంట్ ట్రంప్ నాకు తెలియదని చెప్తే యాక్చువల్లీ యుద్ధం నడిపిస్తుంది ఇజ్రాయెలే. జూయిష్ లాబీ అని చెప్పలేము, వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటున్నారు, వాళ్ళ దేశాన్ని చూసుకుంటున్నారు, దే సర్వైవల్. ఇజ్రాయెల్ ఉండకూడదు అంటున్నారు ఇరాన్. ఇజ్రాయెల్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ అర్త్ అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు, ప్రజల్ని కూడా చంపేసేయాలంటున్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, ఊరుకుంటారా? కాదు కదా, వాళ్ళు కొడతారు, తిప్పి కొడతారు, వాళ్ళు అదే చేస్తున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్కి ఒక చెప్తారు ఎగ్జిస్టెన్స్ కోసం అన్న ఫైట్ ఇది, మనగుడు కోసం పోరాటం. అమెరికా అది కాదు కదా, అమెరికాకి ఆ ప్రాబ్లం లేదు, అమెరికా వ్యాపారం. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇవాళ పెద్ద డీల్ అనౌన్స్ చేసి ఏంటి, ఈ గల్ఫ్ దేశాలన్నీ మా దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నారంట. దేనికోసం? ఇరాన్ పంపించే డ్రోన్లని మిసైల్ని ఆపుకోవడానికి. ఇరాన్ని ఎవరు కొట్టారు? అమెరికా కొట్టారు, ఇజ్రాయెల్ వచ్చి కొట్టారు. మీరు కొట్టిన దానికే వాడు డ్రోన్లు మిసైల్ కొడుతున్నాడు, మీరు కొట్టకపోతే జరగకపోతుండే. మీరు కొట్టిందని చెప్పి మీరు మళ్ళీ వెళ్ళి ఆయుధం అమ్ముతున్నారు వీళ్ళకే, గల్ఫ్ నేషన్స్కి. చూడండి వాళ్ళ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది, చాలా మంచి బిజినెస్ మోడల్. అంటే సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తుంటే మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అది ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ దేశానికి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే చైనాకి ఇబ్బంది ఉంటుంది, ఏదైనా ఉంటే రష్యా కొంత ఫీల్ అవుతుంది. అయితే ఇరాన్ వాడు ఇప్పుడు రసలఫాన్ మీద దాడి చేయడం కావచ్చు, లేకపోతే సౌదీ ఆరామ్కో పైన దాడులు చేయడం కావచ్చు, కువైట్, అబుదాబి, వీటి మీద ఇరాన్ వాడు ప్రతి దాడులు చేస్తున్నాడు. దీని మీద ఇండియా యాంగిల్లో మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం మనం? సో ఒకటి మేము అర్థం చేసుకోవాల్సింది, ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ పవన్ గారు, ప్రతి క్రైసిస్. మనకు తెలిసిందే కోవిడ్ వచ్చినప్పుడు దాకా మనకి పిల్లలు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు అని మనకు తెలియదు, టీచర్లు ఆన్లైన్ చదువు చెప్పొచ్చు అని అది కూడా తెలియదు. ఓకే, అది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పనిచేసే వాళ్ళకి, ఐటీ కంపెనీ, బీపీఓ కంపెనీ వాళ్ళకి అట్లా కూడా ఒక కాన్సెప్ట్ ఉందని మనకు తెలియదు. డిజిటల్ పేమెంట్స్, జూమ్ అనేది ఏంటని తెలియదు, అప్పుడు తెలిసిందంతా. దాని తర్వాత డిమానిటైజేషన్ వచ్చింది. ఒకసారి డిమానిటైజేషన్ వచ్చినప్పుడు కరెన్సీ అవుట్ అయిపోయింది. గవర్నమెంట్ ఏం అదే టైంలో దానికన్నా కొంచెం ముందు యూపీఐ లాంచ్ చేశారు. మీకు క్యాష్ అక్కర్లేదు కదా, మీరు డిజిటల్ పేమెంట్ కట్టేస్తే అయిపోతుంది కదా. అందరు నవ్వారు ముందు, ఏంటి డిజిటల్ పేమెంట్. చిదంబరం కూడా చెప్పారు చూడండి, ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి, కూరగాయలు అమ్ముతున్నా లేడీకి ఏముంటుంది, ఇంటర్నెట్ ఉంటుందా, ఏముంటుంది అన్నారు. ఇప్పుడు చూడండి, సో ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ తీసుకొస్తుంది. నిన్న రాత్రి నేను సిఎన్బిసిలో ఒక ఇంటర్వ్యూ చూశాను, చాలా బాగుండే. మన కంట్రీలో ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, నేను పేరు మర్చిపోయాను ఆ కంపెనీది. వాళ్ళేమన్నారంటే మనం పెట్రోల్, ఇప్పుడు మీరు నేను కార్లో పోసే పెట్రోల్, డీజిల్, పెట్రోల్కి స్పెషల్లీ ఎథనాల్ మిక్స్ చేస్తున్నాం 20% దాకా. ఇప్పుడు 30 పెంచాలనగానే కొంతమంది కార్లు ఇంజిన్లు అన్నీ డ్యామేజ్ అవుతుంది అది ఇది అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించారు మీడియాలో. అందరూ పార్టిసిపేట్ చేశారు మీడియాలో, మీరు చూసుంటారు. గవర్నమెంట్ అన్నారు సరే మీరు పని చేయండి, ఆ రీసెర్చ్ రిపోర్ట్స్ మాకు ఇవ్వండి, ప్రూఫ్ తీసుకురండి అన్న. ఒక్కటి రాలేదు. ఈ క్యాంపెయిన్ ఎవరు నడిపించారు? ఇదే గల్ఫ్ కంట్రీస్ నడిపించారు. ఎందుకంటే మనం 10% తగ్గిస్తే 10% వాళ్ళ ఫ్యూయల్ పడిపోతుంది మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మనకు అసలు అక్కర్నే లేదు, ఈవెన్ మన ఎయిర్లైన్స్ కూడా మన ఎథనాల్తో నడిపించుకోవచ్చు. ఎథనాల్ అనేది మన మస్తున్నాయి, అందరూ షుగర్ కేన్ నుంచి వస్తుంది, అది మన ఫార్మర్స్కి చాలా డబ్బులు వస్తాయి దాని నుంచి కావాలంటే. కానీ ఆయిల్ లాబీ దాన్ని ముందుకు రానియట్లేదు. ఓకే, ఈయనేమంటున్నాడు, మా దగ్గర చాలా మటుకు యూనిట్స్ ఉన్నాయి, తెలిసిన ఇండస్ట్రియల్ యూనిట్, వాళ్ళు ఎథనాల్ వాడుకుంటున్నారు వాళ్ళ ప్రొడక్షన్కి. అది కాకుండా ఇదే ఎథనాల్తో కుకింగ్ చేసే చాలా యూనిట్స్ ఉన్నాయి, స్టవ్స్ ఉన్నాయి. కానీ ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు.
నితిన్ గడ్కరీ గారు ఒకరే ఉన్నారు. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన పాపం చాలా కష్టపడుతున్నారు. ఆయన లాబీలో ఉన్నాడు. ఆయనకి ఏదో ఫ్యాక్టరీ ఉందని చెప్పి వీళ్ళు పెద్ద పుకార్లు చెప్పారు. ఆయనకేం లేదు, ఎథనాల్ ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు. అది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో మ్యాక్సిమం షుగర్ ప్రొడక్షన్ నడుస్తుంది. కానీ ప్రూవ్ అయిన టెక్నాలజీని, ఇంజిన్లు పోతున్నాయి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుందని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించిన వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్లోనూ ఆయిల్ అదే డబ్బులు విపరీతంగా కోట్లు ఇచ్చుంటారు మన పబ్లికేషన్స్కి. వాళ్ళు అదే న్యూస్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము ఇది అన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నాకు ఇవ్వాలి, నేను ఇక్కడ వచ్చే ముందు మా ఫ్రెండ్ ఒకరు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో వాళ్ళు కేటరింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా. అంటే అక్కడ ఫుడ్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, హాస్టల్లో ఉండే పిల్లలందరికీ. ఇప్పుడు దాకా వీళ్ళందరూ గ్యాస్ మీద డిపెండ్ ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అగ్రిమెంట్ సైన్ చేశారంట, కంప్లీట్లీ ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పి. మీ ఫ్రైయింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొత్తం ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది ఇప్పటి నుంచి. ఆలోచించండి. మన దగ్గర దీనికి అది ముందు బహుశా చెప్పుంటాం మీ దగ్గర, ఇండియన్ రైల్వేస్లో మొత్తం ఎలక్ట్రిక్ ఉండే, డీజిల్ ఉండే కంప్లీట్గా. డీజిల్ ఇంజిన్ నడుస్తుండే. మా చిన్నప్పటి నుంచి చూసాం. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ ఉండేది, అంతా డీజిల్ ఇంజిన్. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు డీజిల్ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? ఎక్కడ లేదు, మొత్తం పోయింది. ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది. అండ్ డీజిల్ ఎంత సేవ్ అయి ఉంటుంది ఆలోచించండి. ఇదే ప్రాబ్లం ఎలక్ట్రిక్ కార్స్ కూడా. ఎలక్ట్రిక్ కార్స్ ఇంట్రడ్యూస్ చేయగానే వీళ్ళు చాలామంది పుకార్లు లేపారు, అది ఇది. ఎందుకంటే పెట్రోల్ లాబీ ఏం చేస్తారు? రేపు మన కంట్రీ 50% ఎలక్ట్రిఫికేషన్ కార్స్ అండ్ 2 వీలర్స్ చేసుకుంటే, ఈవెన్ బస్సెస్ కూడా, పెట్రోల్ బంక్ మూతపడుతుంది. పెద్దగా లాబీ ఉంది దీనికి, మనం మర్చిపోతున్నాం దాన్ని. మన దేశంలోని బయట కూడా మనం సిద్ధంగా ఉన్నామా? 100% సిద్ధంగా ఉన్నాం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఒక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక క్యాంపస్లో చేయగలిగితే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? సరే, పెట్టుబడి పెట్టాలి మీరు. ఇనీషియల్ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ 3-4 సంవత్సరాలు రికవర్ చేసుకుంటారు మీరు. అది నడిపించాలంటే కూడా కరెంట్ ఎక్కర్లేదు, మీరు పని చేయొచ్చు, సోలార్ ప్లాంట్ పెట్టచ్చు పక్కన, కరెంట్తో నడిపించుకోవచ్చు. సో యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. క్రైసిస్ మిమ్మల్ని పుష్ చేస్తుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, క్రైసిస్ పోగానే మర్చిపోయి మళ్ళీ మనం పాత దానికి వెళ్ళిపోతాం. మనం ఎన్ని రోజులు మన గల్ఫ్ మీద డిపెండెంట్ ఉంటాం, ఎన్ని రోజులు వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళని మొత్తం పెద్ద పెద్ద కరోడపతి లాంటి వాళ్ళు, మల్టీ బిలియనర్స్, ట్రిలియనర్స్, వీళ్ళందరూ గల్ఫ్లో ఉన్నవాళ్ళు, మొత్తం రాజ్యాలన్నీ. వాళ్ళు ఎందుకు? వై వీ షుడ్ డూ అవర్ ఓన్ స్టఫ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి నుంచి కొనబోయే కార్లన్నీ తెలంగాణ గవర్నమెంట్, అది కారో లేకుంటే ఏ వెహికల్ అన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నీ షుడ్ బి ఎలక్ట్రిక్. మన సిటీలో కూడా చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతుంది. గవర్నమెంట్ కూడా మన సిటీలో కూడా చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతుంది. ఆలోచించండి ఎంత సేవ్ అవుతుంది. దానికన్నా ముందు సిఎన్జి మొదలుపెట్టారు, ఢిల్లీ లాంటి ప్లేస్ సిఎన్జి ఉంది. మనకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే పవన్ గారు, మనకున్నది సన్. సంవత్సరాలు అట్లీస్ట్ 9 నెలలైనా 10 నెలలైనా సన్ లైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్రీ, మనం వాడుకుంటలేం దాన్ని. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. కొచ్చిన్ ఎయిర్పోర్ట్, బహుశా ఇంకా మనం చెప్పినా లేదు నాకు గుర్తులే, కానీ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ 100% సోలార్ మీద నడుస్తుంది. కంప్లీట్ ఎయిర్పోర్ట్. ఒక్క యూనిట్ కూడా వారు తీసుకోరు గ్రిడ్ నుంచి, వాళ్ళు అక్కడికి ఇస్తారు, గ్రిడ్కి ఇస్తారు, డబ్బులు సంపాదిస్తారు. ఎట్లా అంటే అది పార్కింగ్ ఏరియా మొత్తం పక్కనున్న ఏకర్లు మొత్తం తీసుకొని దాంట్లో వాళ్ళు సోలార్ పెట్టేశారు. అంటే మీకు కావాలని చేసి మన దేశంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఆయిల్ కోసం, చాలా. వీ కెన్ సేవ్ ఆల్ దాట్. ఇది ఒక ఆపర్చునిటీ. కానీ చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పగానే చాలామంది అంటారు, సురేష్ గారు చెప్పడానికి బాగానే ఉంది, అది చేసి చూపించండి అని. నేను చూపించడం కాదు, గవర్నమెంట్ షుడ్ మూవ్ దిస్ నౌ. కంపల్సరీ ఎలక్ట్రిక్, ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా మటుకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్స్. కానీ ఇంకా చేయాలి దీనికి. అది కాకుండా కుకింగ్, ఇప్పుడు ఉన్న హోటల్స్ కానీ మిగతా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, సరే చిన్న చిన్న కోట్లకు మిర్చి బజ్జీ వానికి నేను సోలార్ చెప్పి ఎలక్ట్రిక్ అని చెప్పలేము. వాళ్ళు దే కెన్ కంటిన్యూ విత్ ఎల్పిజి. ఓకే, పైప్ న్యాచురల్ గ్యాస్, మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ అన్నారు నిన్న కూడా, ప్రతి అపార్ట్మెంట్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉండాలి. ఎందుకు లేదు? ఎందుకంటే పెట్టుబడి ఎవరు పెడతాడు? కొత్త అపార్ట్మెంట్లో ప్రాబ్లం లేదు మీకు, 400-500 అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఏం చేస్తారు, బిల్డరే ఇచ్చేస్తాడు ఆ ఫెసిలిటీ, ఆ ఎల్లో కలర్ ఒక పైప్ ఉంటుంది. కానీ పాత దానికి ఏం చేస్తారు, 10-20 సంవత్సరాలు పాత ఉన్న అపార్ట్మెంట్కి ఏం చేస్తారు, ఎవరు కడతారు, ఎవరు పెట్టుబడి పడడానికి రెడీ లేరు. అక్కడ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అ సబ్సిడీ. ఆర్ భాగ్యనగర్ గ్యాస్, మన దగ్గర ఉన్న భాగ్యనగర్ గ్యాస్ అంటారు, వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు తీసుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము ఈఎంఐ లాగా ఛార్జ్ చేసుకుంటే మాకు వచ్చేస్తుంది. దట్ మేక్స్ సెన్స్.
ఓకే. సురేష్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్ళు తెలుగు పాపులర్ టీవీలో మన ఇంటర్వ్యూలు చాలామంది చూస్తున్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు. దాంతో పాటు స్పెసిఫిక్‌గా యూఎస్‌లో చాలామంది ఫాలో అవుతున్నారు మీ ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు ఇరాన్ కావచ్చు, లేపోతే ఇరాన్‌కి అనుబంధంగా ఉన్న అంటే ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. ఇవి అమెరికా లేపోతే అమెరికా స్థావరాలు. ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా స్థావరాల మీద ఎనీ టైమ్ అంటే అమెరికాలో కూడా దాడులు చేసే అవకాశం ఉంది అనేది యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెబుతున్నారు. ఇంకో వార్త ఏమొస్తుందంటే, కొన్ని స్లీపర్ సెల్స్ కూడా యూఎస్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి అనేది వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు మనం కొట్టిపడేయడానికి కూడా లేదు. ఎందుకంటే గతంలో అంటే అయతుల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్‌లో స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు. అంటే స్లీపర్ సెల్స్ ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించి వాళ్ళ దృష్టిలో ఉంది. అంటే ఇది ఎంతవరకు ప్రమాదం? చూసేవాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. మొన్ననే మిషిగన్‌లో ఒక జూయిష్ సెంటర్ మీద దాడి జరిగింది. హ్మ్. కార్ తీసుకొని ఒక ఐ థింక్ స్టేట్ ఆఫ్ సొమాలియా అనుకుంటారు. ఒక ముస్లిం దాడి చేసిండు. లక్కీలో ఎవరికేం కాలేదు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్‌కి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. ఎందుకంటే జూయిష్ సెంటర్ మీద ఎప్పుడైనా దాడి జరగవచ్చని వాళ్ళకి తెలుసు. సో ఆయన చేశారంటే అది వాళ్ళు రాంగానే షూట్ చేసి పడేశారు. ఆ కార్ కూడా ఇమ్మీడియేట్‌లీ ఇట్ బ్లూ అప్. కానీ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు. హ్మ్. ఎందుకంటే మెయిన్ జూయిష్ దానికి ఎంటర్ చేయలేదు లోపలికి. దాని ముందే జరిగింది. స్లీపర్ సెల్స్ ఉందంటే ప్రతి దేశంలో ఉంది. మన దేశంలో లేదా? మొన్న ఢిల్లీ బ్లాస్ట్ చూసామా మనం? చదువుకున్న డాక్టర్లు బ్లాస్ట్ చేశారు. హ్మ్. చాలామంది ఉన్నారు అట్లాంటి. ప్రతి దేశంలో నాకు గుర్తుంది. నేను లాస్ట్ టైం ఇట్లనే ఇరాన్, యూఎస్ గొడవ జరిగినప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను కొన్ని సంవత్సరాల ముందు. ట్వీట్ ఏం చేశానంటే అప్పుడు ఇరాన్ థ్రెటన్ ఏం చేశారు ఇప్పుడు చేసినట్లే. ఇప్పుడు కూడా చేశారు వాళ్ళు. మీరు మనం అది కూడా మర్చిపోకూడదు. వాళ్ళు ఓపెన్‌లీ చెప్పారు. అమెరికన్ అసెట్స్ ఎక్కడుందో గల్ఫ్‌లో అది కొడతా అన్నారు. గల్ఫ్ అన్నారు. కానీ గల్ఫ్ బయట కూడా కొట్టొచ్చు కదా! అవును. ఇప్పుడు ఆ టైంలో ఇట్లనే ఒక ధమ్కి ఇచ్చింది. అమెరికన్ అసెట్స్ లోకంలో ఎక్కడ ఉంటే కూడా మేము కొడతాము అని చెప్పి ఇరాన్ ఒక అఫీషియల్ వార్నింగ్ ఇచ్చారు. ఒఫీషియల్‌గా. అప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను. అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్‌గా ఉన్నప్పుడు నేను బహుశా ఈ స్టోరీ మీకు చెప్పానో లేదో గుర్తులేదు కానీ నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసి అడిగాను. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా! మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ చాలా ఉన్నాయి. మెటా, ఫేస్‌బుక్‌లో. వాళ్ళకి సెక్యూరిటీ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ బ్యాక్‌గ్రౌండ్ మీరు చెక్ చేసారా? స్లీపర్ సెల్స్ ఉండొచ్చు కదా! ఇరాన్ చెప్తున్నారంటే హ్మ్. నా మీద ఓవైసీ అందరూ వచ్చి పడ్డారు ఇమ్మీడియట్‌గా. అది ఎందుకంటే సజ్జనార్ గారి ఆఫీస్ నుంచి ఎవరో రియాక్ట్ చేసి హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లే యెస్ వి నో అన్నారు. హ్మ్. ఓహ్! మాకు తెలుసు. మేము వాళ్ళు మా నిఘాలో ఉన్నారు వాళ్ళందరూ అని చెప్పి ఒక వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరైనా రిప్లై ఇచ్చి ఉంటారు. హ్మ్. అది ఓవైసీకి నచ్చలేదు. హ్మ్. ఓవైసీ ఇమ్మీడియట్‌లీ సజ్జనార్ గారి మీద పడ్డాడు. ఏంటి ఎవడైనా వచ్చేసి ఇట్లా అడిగితే మీరు అట్లా చెప్తారా, ఇట్లా చెప్తారా అని. అంటే న్యాచురల్లీ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఉండదు. హ్మ్. ఇప్పుడు మనం ఢిల్లీ బ్లాస్ట్ చూసాం. డాక్టర్లు హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలోస్. అవును. ఎవరు సస్పెక్ట్ చేస్తారు వాళ్ళని? పొద్దున్న డాక్టర్ పని చేస్తున్నారు, రేపు ఐటీ ప్రొఫెషనల్ ఉండొచ్చు. అందరిని చెప్పట్లేదు. కానీ ఎవరో ఉండొచ్చు. యూఎస్‌లో కూడా అంతే సంగతి కదా! సో, హ్మ్. నేను ఈ చెప్పిన దానికి నా రోజు పెద్ద గొడవ, డిస్కషను, సాయంత్రం నన్ను ఎన్‌డీటీవీ, టైమ్స్‌ను అందరూ పిలిచారు. మొత్తం ఇంటర్వ్యూలు ఉండే నాది. తెలుగు ఛానెల్ కూడా పిలిచారు కొంతమంది. హ్మ్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ స్లీపర్ సెల్స్ అనేది ఏదో కొత్త కాన్సెప్ట్ కాదు. హ్మ్. చాలా పాత కాన్సెప్ట్. ఏంటి వాళ్ళ మోటివేషన్? మా దేశం మీద దాడి జరిగింది. అది అమెరికా చేపిచ్చారు, ఇజ్రాయెల్ చేపిచ్చారు. మేమేం చేయాలి? వీళ్ళ మీద దాడి చేయాలి. ఎందుకంటే కాఫిర్లు కాదా ఎండ్ ఆఫ్ ద డే. కాఫిర్లు చంపడం అనేది ఒక వాళ్ళ లాజిక్ ఉంది వాళ్ళ దాంట్లో. మనం అంగీకరిస్తామో లేదో కానీ ఉంది వాళ్ళ దాంట్లో. సో, వాళ్ళేం చేస్తారు? ఒక కారో ఏదైనా ఇప్పుడు మన మిషిగన్‌లో జరిగినట్లనే మొత్తం ఎక్స్‌ప్లోజివ్స్ పెట్టి పేల్చేస్తారు. దీనికన్నా ముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అప్పుడు ఒకసారి జరిగింది. 9/11 కన్నా ముందు ఇంకో అటాక్ జరిగింది. హ్మ్. అది ఒక ట్రక్ బాంబ్ తీసుకెళ్ళి ఫెర్టిలైజర్ నింపి బ్లాస్ట్ చేశారు. హ్మ్. మన ఢిల్లీలో జరిగినట్లనే ఫెర్టిలైజర్. హ్మ్. సో, ఈ కాన్సెప్ట్ మీద మీరు చూస్తే యెస్, యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చాలా సీరియస్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. అంటే ఇరాన్‌కి అంత సత్తా ఉందా? యెస్. ఎందుకు లేదు? నేను చెప్పాను గదా! ఇట్ హ్మ్. కెన్ బి లోన్ వూల్ఫ్ అటాక్ అంటాం మనం. అంటే వాడు ఒక్కరుగా చేస్తున్నాడు. ఇంకొకరితోని సంబంధం లేదు. వాడు సెల్ఫ్ మోటివేషన్ ఉండొచ్చు. ఓకే. ఇరాన్ చేపియక్కర్లేదు. ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు బాగా. హ్మ్. అక్కడెవడో వీడియో చేస్తాడు ఒకడు. ఇట్లా మంది పిల్లల్ని చంపేశారు. 160 మంది పిల్లల్ని స్కూల్‌లో చంపేశారు టెహరాన్. అమెరికన్స్. హ్మ్. అమెరికన్స్ చేశారని చెప్పి ఒక పుకారు వచ్చేస్తుంది. హ్మ్. నిజమే జరిగింది కరెక్ట్. దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. చలో దిగుతారు కొంతమంది. మన దగ్గర కూడా ఉంటారు అట్లా. సో, అట్లాంటి దాంట్లో యెస్ మీరు అడిగిన ప్రశ్నకి యెస్ దేర్ విల్ బి. ట్రంపే చెప్పారు కదా! నేను చెప్పక్కర్లేదు. హి ఈస్ ద యూఎస్ ప్రెసిడెంట్. అవును. దట్ వి నో ఇట్. కానీ వాళ్ళు మీ ట్రాకింగ్ మీద ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన దగ్గర ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్‌లో కూడా 8 మంది ఉన్నారు. 8 మందిని పట్టుకున్నారు. తొమ్మిదోడు ఎస్కేప్ అయ్యిండు. అవును.
వాడు బ్లాస్ట్ చేసిండు. అదే ప్రాబ్లం. సో ఇక్కడ కూడా వీళ్ళ వైపు నుంచి ఇంటెలిజెన్స్ కానీ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కానీ అది డెఫినెట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు ఉన్న తులసి గబ్బార్డ్ చేసిన స్టేట్మెంట్ కానీ అట్లాంటి వాళ్ళు దే నో వాట్ ద జాబ్ ఇస్. వాళ్ళు చేస్తున్నారు. మన ఎప్పుడు చెప్తారు సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్, టెర్రరిస్ట్ హెస్ టు బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు. ఒక్కటేసారి టెర్రరిస్ట్ లక్కీ కాదు చాలు. బాంబ్ బ్లాస్ట్ చేస్తే 100 మంది చనిపోతారు, ఆడికి కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. కానీ 99 సార్లు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళని ఆపుంటారు. మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు కదా. మేము ఇక్కడ బ్లాస్ట్ చేయాలి, మీరు బ్లాస్ట్కి వెళ్ళారు, మేము పట్టుకున్నాం. కొంతమంది చెప్తారు కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరు మాట్లాడారు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి తెలిసిపోతుంది. మోడస్ ఆపరెండి పోలీస్ ఇట్లా పట్టుకుంటారు, మనం ఏం చేయకూడదు, ఇట్లా యూజ్ చేయకూడదు అని. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడారు ఇక్కడ. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా. బహుశా ఇప్పుడు దాకా ఆపుంటారు వాళ్ళు, మనకు తెలియదు. జరిగితే కదా మనకు తెలిసేది, జరగకపోతే మనకు తెలియదు. ఇది ప్రాబ్లం అనమాట. ఇజ్రాయిల్ కావచ్చు లేకపోతే యుఎస్ కావచ్చు ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తాం. ఇరాన్ స్థావరాల మీద డైరెక్ట్ ఇరాన్ మీదే అటాకులు చేస్తుంది. అయితే వీటిని తిప్పికొట్టడంలో ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లేటెస్ట్గా F-35 ఫైటర్ని కూడా వాళ్ళు కొట్టారని. ఎట్లా F-35ని ఎట్లా కొట్టగలరు వాళ్ళు? F-35 అనగానే మనకు తెలుసు స్టెల్త్ బాంబర్ అది. దాన్ని మీరు అసలు రాడార్లో కనిపించదు మీకు. కానీ ఫస్ట్ F-35 ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అది కాక మన ట్రివాండ్రంలో మనం తీసుకొచ్చి ఆపారు. ఒక నెల పాటు, నెల కన్నా ఎక్కువ అక్కడ ట్రివాండ్రంలో ఎయిర్పోర్ట్లో ఉండేది. అది కాకుండా ఇంకొక F-35 అమెరికాలో కూడా క్రాష్ అయింది. సో న్యాచురల్లీ ఇది రాడార్లు ఎక్కడో కనిపించకుండా కొట్టరు కదా ఇరాన్. దాంట్లో కూడా ఏదో లోపాలు ఉంటుంది డెఫినెట్గా. ఇట్ ఈస్ నాట్ యాజ్ స్టెల్త్ యాజ్ ఇట్ సపోజ్ టు బి. అంటే అమెరికా వాడు లోపల లేకపోతే ఇరాన్ వాడి దగ్గర టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఎక్కువ ఏమి ఉండదు. వాళ్ళు ఉన్న టెక్నాలజీ మొత్తం ధ్వంసం చేశారు అమెరికా. మేబీ దే ప్లేన్ లక్కీ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఎయిర్క్రాఫ్ట్ కనిపించింది, కొట్టని కొట్టేసిండు, అది వెళ్ళి దాకి ఉంటుంది. దీనికన్నా ముందు 100 సార్లు కొట్టుంటాడు, కానీ దానికి లక్కీగా లేరు, అంత లక్కీగా. ఈసారి జరిగింది. సెంట్కామ్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా అన్నారు that yes, there was a problem with one F-35, డ్యామేజ్ జరిగింది, బట్ పైలట్ ల్యాండెడ్ సేఫ్లీ అండ్ ఎంక్వైరీ ఈజ్ ప్రోగ్రెసింగ్. అంటే ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ జరిగింది, జరగకుండా చెప్పరు కదా వాళ్ళు. సో కానీ ఇదొక అమెరికాకు కూడా ఒక పెద్ద బ్లో అనమాట. ఎందుకంటే స్టెల్త్ అనేది మీకు ఎప్పుడు కనిపించదు, ఏ రాడార్లో కనిపించదు అని చెప్పిన దానికి వెళ్ళి ఇరాన్ లాంటి దేశం కొట్టారు. ఏదో రష్యా కొట్టారు, చైనా కొట్టారంటే అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వెళ్ళి ఇరాన్ కొడుతున్నారంటే వాళ్ళ దగ్గర అన్నీ పోయినాయి, ఏం లేదని చెప్పిన ట్రంప్కి. దే డోంట్ హ్యావ్ రాడార్, దే డోంట్ హ్యావ్ ఎయిర్క్రాఫ్ట్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, దే డోంట్ హ్యావ్ నేవీ అని చెప్పిన ట్రంప్కి ఇదొక పెద్ద స్లాప్ ఆన్ ద ఫేస్ అన్నమాట. చూడరా బాబు, మేము కొట్టాం మీ ఎయిర్క్రాఫ్ట్ని, స్టెల్త్ బాంబర్ అన్నా కదా, $100 million దాని ప్రైస్ ట్యాగ్. మా వాళ్ళు కొట్టారు, మా పోరోళ్ళు కొట్టారు దాన్ని, చూడండి అని చెప్పేసి. సో ఇరాన్కి ఒక పెద్ద పాజిటివ్ టాకింగ్ పాయింట్గా ఇది పైకి వచ్చింది. ఇప్పుడు కేష్మే ఐలాండ్లో ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ క్షిపణుల మీద కేష్మే ఐలాండ్లో ఇరాన్ క్షిపణుల మీద అమెరికా దాడులు చేసింది. అయితే ఈ బంకర్ బస్టర్లు మొత్తం అన్నీ కూడా బంకర్ బస్టర్లు యూజ్ చేసినట్టున్నారు. అంటే ఇక్కడతోటి వీళ్ళ క్షిపణుల సామర్థ్యం ఇవన్నీ తగ్గిందనుకోవాలా, లేకపోతే మల్టిపుల్ ఏరియాస్లో వీళ్ళు పెట్టారా? మల్టిపుల్ ఏరియాస్లో పెట్టారు ఆబ్వియస్లీ. ఇరాన్ చాలా పెద్ద దేశం. జర్మనీ, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ కలుపుకుంటే ఆ సైజు ఉంది ఇరాన్. న్యాచురల్లీ చాలా పెద్ద సోర్స్ వాళ్ళకి. ఇన్ని రోజులు వాళ్ళు ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు నిన్న జరిగిన మన ఖతార్ మీద జరిగిన దాడిలాగా చేసి వాళ్ళ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. మనం ఎన్ని రోజులు మాట్లాడుతుంటాం, మన సౌదీ అరేబియా ఒక కొత్త పైప్ లైన్, కొత్త కాదు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది, అప్పుడు యాన్బూ పోర్ట్కి ఒక పైప్ లైన్ వేశారు, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అంటారు దాన్ని. 5 million barrels ప్రతిరోజు ట్రాన్స్ఫర్ చేయవచ్చు 24/7 పనిచేస్తే. మొన్న దాన్ని కూడా కొట్టారు ఇరాన్. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యాన్బూ పోర్ట్ని ఇరాన్ ఎట్లా కొట్టారు? ప్రిసైజ్గా కొట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఎంత ఏం చెప్తారు, అమెరికా చేసిన బాంబింగ్, ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్ తర్వాత కూడా వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది తిప్పి కొట్టండి. అది కూడా ప్రిసైజ్ కొడుతున్నారు, ఏదో అక్కడ నీళ్ళల్లో పట్టలేదు. అది యాన్బూ పోర్ట్ కొట్టడం అంటే ఇది ఖతార్ మీద చేసిన దాడి అంత పెద్దదేం కాదు, గ్యాస్ ఫీల్డ్ మీద చేసింది. ఎందుకంటే అక్రాస్ ద బార్డర్, అక్రాస్ ద రివర్ అని చెప్పొచ్చు కావాలంటే మీరు. ఓకే, అది 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇది 2000 కిలోమీటర్ దూరంలో ఉన్న దాన్ని కరెక్ట్గా కొట్టారు. మీరు అడిగిన ప్రశ్నకి రేపు అమెరికా మీద దాడి చేయవచ్చా అంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు. అమెరికా చాలా దూరం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కావాల్సి వస్తుంది. అదంతా నార్మల్ మిసైల్స్, ఐసీబీఎంస్ లేదు మన దగ్గర, అగ్నిఫై లాంటిది లేదు వాళ్ళ దగ్గర. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఇంకో కాన్సెప్ట్. అది
అది చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి. అది కూడా చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉంటుంది దాని మీద. డాన్సింగ్ మిసైల్‌ది అది 6000 రేంజ్ ఏదో అన్నారు. కానీ అప్పుడు కూడా అది టెస్టెడ్ లేదు. ఓకే. అది టెస్ట్. వాళ్ళు ఇంకా దాన్ని ఫీల్డ్‌లో టెస్ట్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు ఈ మిసైల్స్ వాడుతున్నారు చూడండి, షహీద్ డ్రోన్స్ గానీ, అవును. మిగతా మిసైల్స్ వాడుతున్నారు వాళ్ళు. అది అట్లాంటి టెస్టింగ్ వాళ్ళు చేయలేదు. ఫహద్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర 1 and 2 అది కూడా టెస్టెడ్ అని. హ్మ్. ఇది టెస్ట్ చేయని మిసైల్ ఇది. అవును. సో ఓన్లీ టెస్ట్ లాంచ్ చేశారు. అని లాంచ్ చేశారు. అది ఎత్తుదో లేదో చెప్పలేము. దివాళీ పటాకా రాకెట్ లాగా ఉంటుంది. శివకాశి ఆ! బాంబులా. ఇక్కడ పెట్టాము, ఇక్కడ కొట్టాము రాకెట్, అది ఎక్కడ పోతుందో తెలియదు. బాటిల్‌లో పెట్టాము అది అంతే. హ్మ్. ఈ పరిస్థితిలో ఉంది. సో ఇప్పుడున్న దానికి ఇరాన్‌కి దే కెపాసిటీ ఉందంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది పవన్ గారు. హ్మ్. మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ కెపాసిటీ ఉందా అమెరికా మీద కొట్టడానికి? యెస్. కానీ వాళ్ళు డైరెక్ట్‌గా చేయరు. హ్మ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్లీపర్ సెల్స్‌తోని చేపిస్తారు. 9/11 కూడా ఎవరు చేశారంటే ఎవరో కొంతమంది వాళ్ళు చేశారని చెప్తున్నారు. అవును. కానీ మనకందరికి తెలుసు అల్ ఖైదా వాస్ బిహైండ్ ఇట్. సో చెప్పేటప్పుడు బ్యాడ్జ్ పెట్టుకొని రాడు ఆడు. ఐడెంటిటీ కార్డ్ పెట్టుకొని రాడు. నేనే చేశానని చెప్పడానికి. చాలా ముందర నుంచి వాడు ప్లాన్‌లో అంతే. ఉంటాడు. అది ఆఫ్ఘనిస్తాన్ లాంటోళ్ళు చేస్తారు. హ్మ్. వాళ్ళు చేసినప్పుడు చెప్తారు మేమే చేసామంటాం. మన దగ్గర పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటారు చూడండి, హఫీజ్ సయీద్ వాళ్ళు. హ్మ్. మన దగ్గర ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ రాగానే మేమే చేసామని చెప్పి లెటర్ మీద ఒక లెటర్ ఇష్యూ చేస్తారు వాళ్ళు. అవును. అమెరికా దగ్గర చేయరు. ఎందుకంటే రేపు వాళ్ళు దాని రిపర్కషన్ చాలా సివియర్‌గా ఉంటుంది. చూసాం కదా! బిన్ లాడెన్ అది పట్టుకుని అంటున్నా. సో అట్లనే జరుగుతుంది. హ్మ్. సో ఇప్పుడున్న దానికి బహుశా ఈ ఈద్ ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇవాళ ఈద్ ఉంది అక్కడ గల్ఫ్‌లో. కొంచెం క్వైట్‌గా ఉంటారు. అక్కడ కూడా చూడండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు ఒక ఒప్పందం మీద వచ్చారు. హ్మ్. ఇప్పుడు ఈద్. ఈ 5, 6 రోజులు మనం కొంచెం హ్యాపీగా ఉందాం. దాని తర్వాత మళ్ళీ కొట్టుకుందాం మనం అని చెప్పేసి. హ్మ్. సో వాళ్ళిద్దరి నడువిట్లో ఒక పీస్ అగ్రీమెంట్ ఇప్పుడు ఉంది. ఈ 5 రోజులకి అంతే. దాని తర్వాత మళ్ళీ గల్ఫ్‌లో కూడా ఇదే జరుగుతుంది. బహుశా ఇప్పుడు ఇరాన్ ఈద్ అయినాక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు. కానీ ఏం చేస్తారు అనేది అమెరికా మీద ఉంటుంది. అమెరికా ఇప్పుడు ఆల్రెడీ ధమ్కీ ఇస్తున్నారు ఇరాన్‌కి. ఏంటంటే నెక్స్ట్ టైమ్ నువ్వు కొట్టావా ఖతార్‌ని, ఆల్రెడీ కొట్టేశారు ఒకసారి. అవును. నెక్స్ట్ టైమ్ మీరు కొట్టారో మిమ్మల్ని మొత్తం ధ్వంసం చేసేస్తాను నేను. హ్మ్. వీళ్ళు అదే అంటున్నారు కదా! ఇరాన్ వాళ్ళు కూడా అదే సో అంటున్నారు కదా! ఇరాన్ ఏమంటున్నారు? మా దగ్గర ప్రొడ్యూస్ చేసేది 2 బిలియన్ బ్యారెల్స్, హ్మ్. 2 బిలియన్ క్యూబిక్ ఫుట్. హ్మ్. ఇది 18 బిలియన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. హ్మ్. నేను కొడితే వాడి ఇంపాక్ట్ ఎక్కువ, మాకు ఇంపాక్ట్ తక్కువ. హ్మ్. కానీ దీనికి ఒక స్ట్రాటజీ ఉంది పవన్ గారు. ఈ గ్యాస్ ఇరాన్ వాడుకుంటున్న గ్యాస్ ఆల్మోస్ట్ 80% వాళ్ళు ఈ ప్రొడ్యూస్ చేసే 2 బిలియన్‌లో 80% వాళ్ళు లోకల్‌గా వాడుకుంటున్నారు. అవును. దాన్ని మెయిన్‌గా వాళ్ళు పవర్ ప్లాంట్స్‌కి వాడుకుంటారు. ఇండస్ట్రీస్‌కి వాడుకుంటారు. పవర్ ప్లాంట్ మీరు రేపు పవర్ ప్లాంట్‌లో ఆగిపోతే ప్రజలు రోడ్డు మీదకొస్తారు. ఇది క్యూబాలో నడుస్తుంది. హ్మ్. క్యూబాలో చూసాను కదా! చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అవును. దాని మీద చాలా ఇది పెట్టారు. ఇప్పుడు లాస్ట్ 2, 3 నెలల నుంచి అసలు ఆయిల్ అలౌ చేయట్లేదు వాళ్ళు, క్రూడ్ ఆయిల్. పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఏదైనా గానీ. సో అక్కడ ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర బొగ్గు, గిగ్గు దాంతో నడిపే హైడల్, గీడల్ ఏం లేదు మనలాగా. హ్మ్. ఒకటే కాన్సెప్ట్ ఉంది. ఆయిల్ మీద నడుస్తుంది అంతే. ఇప్పుడు అది ఆగిపోయింది. ప్రజలు రోడ్డు మీదకొస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అది తగలబెడుతున్నారు. గవర్నమెంట్‌ని తిడుతున్నారు. అన్నీ చేస్తున్నారు. ఇదే ఇరాన్ మీద చేయడానికి అమెరికా స్ట్రాటజీ. హ్మ్. ఇది చేస్తే ఇరాన్‌లో రేపు పవర్ ప్లాంట్స్ ఆగిపోతుంది. ప్రజలు ఒక రోజు, 2 రోజులు ఊరుకుంటారు. దాని తర్వాత రోడ్డు మీదకొస్తారు. ఏమైంది మా పవర్ ప్లాంట్ అని చెప్పి. అంటే కొన్ని వారాలు లేకపోతే కొన్ని నెలలు కంటిన్యూ అవుతాయి ఇరాన్ మీద ఈ దాడులు. లేకపోతే ఇరాన్ ప్రతి దాడులు చేసినా కూడా. కొంతకాలం అయితే వాళ్ళు రోడ్డు మీదకొచ్చే పరిస్థితా ఇరాన్? రేపు కూడా జరగొచ్చు. హుహు. ఎందుకంటే ఇది ఆగిపోయిందనుకోండి. మీరు ఎన్ని రోజులు కరెంట్ లేకుండా ఉంటారు? ఎన్ని రోజులు అవును. పవర్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటారు? మన దగ్గర గంటకు పోతే కూడా మనకి కూర్చోలేకమ్మా. వాళ్ళ టెంపరేచర్ ఎట్లుంటుంది వాళ్ళ ఏరియాస్‌లో. ఏసీ లేకుండా బతకలేరు వాళ్ళు. ఏం చేస్తారు అప్పుడు? 2 రోజులు కరెంట్ లేదంటే మీరు మళ్ళీ డెఫినెట్‌గా రోడ్డు మీద వస్తారు. వచ్చి అడుగుతారు ఏంటి అని. అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ జవాబు ఇయ్యాల్సొస్తుంది. అరే! అమెరికా మమ్మల్ని కొట్టారు, ఇజ్రాయెల్ కొట్టారని వీళ్ళు వినరు. సో బహుశా అమెరికా స్ట్రాటజీ అది ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు రావట్లేదు రోడ్డు మీదకి. హ్మ్. భయపడుతున్నారు. ఒకటి వాళ్ళ లరిజాని ఆయన కొట్టారు మొన్న. అవును. లీడర్‌షిప్‌ని మొత్తం కొట్టేస్తున్నారు. కంప్లీట్ వన్ బై వన్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటంటే ఏదో ఒక క్రైసిస్ క్రియేట్ చేస్తేనే ప్రజలు రోడ్డు మీదకొస్తారు. క్రైసిస్ ప్లస్ క్రియేట్ అక్కడ ఏమీ తెలియట్లేదంట ఒకళ్ళకొకళ్ళకి. ఇంటర్నెట్ లేదు. ఏం ఏం లే అది సమాచారం లేదు. అది మొత్తం. అక్కర్లేదు. మీరు హ్మ్. పవర్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి కూడా పవర్ ఉండదు కదా! హ్మ్. ఎన్ని రోజులు జనరేటర్ నడిపించుకుంటారు. అవును. ఎన్ని రోజులు ఇన్వర్టర్ నడిపించుకుంటారు. అదంతా బంద్ అవుతుంది కదా! క్యూబాలో హ్మ్. చూసాం ఇప్పుడు. అందరూ వచ్చేసారు. వచ్చి గొడవ చేస్తున్నారు రోడ్డు మీదకొచ్చి. ఇది జరగబోయేది. అంటే అష్ట దిగ్బంధం అంతే. నా అంచనా ప్రకారం ఇంకొక 10 రోజుల్లో బహుశా ఈ క్రైసిస్ ఇంకో లెవెల్‌కి చేరుకుంటుంది. హుహు. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు, లేకుంటే 2 రోజుల ముందు మాట్లాడినప్పుడు కూడా ఈ గ్యాస్ ఫీల్డ్స్ గురించి అసలు ఆలోచించలేదు మనం. అవును. ఎందుకంటే మనమే అనుకుంటామంటే అది అక్కడిదాకా చేస్తారా చేయరా అనుకున్నాం. సాక్రోసాంక్ట్ హ్మ్. ముట్టకూడదు. హ్మ్. ముడితే లోకం మొత్తం దాని అవును. చూస్తారు గ్యాస్ కదా ప్రైసెస్ మొత్తం. పోతుంది, పైకెళ్ళిపోతుంది. ఇవాళ ఆయిల్ ప్రైసెస్ ఎక్కిపోతుంది. ఏం ముట్టకండి. డోంట్ డూ ఎనిథింగ్. అది కూడా మన కార్గిల్‌ని కొట్టినప్పుడు చూడండి యూఎస్ హ్మ్.
వాళ్ళు ఆయిల్ డిపోస్ మీద కొట్టలేదు. వాళ్ళు ఓన్లీ అక్కడ రన్వేను డిఫెన్స్ పోస్ట్ని కొట్టారు అంతే. చాలా కేర్ఫుల్. ఇజ్రాయెల్కి అదేం లేదు. ఇజ్రాయెల్ కొట్టుపడేశారు అంతే. ట్రంప్ ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ దగ్గర నేను చెప్పాను వాళ్ళ దగ్గర నెక్స్ట్ టైం నుంచి ఇంకా చేయకూడదని చెప్పండి ఇజ్రాయెల్ అని. వాళ్ళు కావాల్సి చేసుకున్నారు. వాళ్ళు కావాల్సి ఇరాన్ని ప్రొవోక్ చేయాలి. ఇరాన్ ప్రొవోక్ చేస్తే ఏం చేస్తారు, ఇరాన్ ఇజ్రాయెల్ని కొట్టలేరు. ఇప్పుడు కొడుతున్నారు కానీ ఇట్లాంటి డ్యామేజ్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేశారు, ఖతార్ని కొట్టారు. ఖతార్కి మెసేజ్ వచ్చేసింది. ఎందుకు, ఖతార్ దగ్గర పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటి ముస్లిం బ్రదర్హుడ్ ఉంది. దానికోసం గల్ఫ్లో ఉన్న ఏ దేశం ఖతార్ని అసలు దగ్గర రానియరు. అల్ జజీరాని సౌదీ అరేబియా బ్యాన్ చేశారు. చాలా మటుకు దేశాలు బ్యాన్ చేశారు. మన దగ్గర కూడా బ్యాన్ రానియరు అల్ జజీరాని. ఎందుకంటే వీళ్ళ ఖతార్ న్యూస్ ఉంటుంది దాంట్లో అంతే. వీళ్ళకి భయం ఏంటంటే అక్కడ ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఖతార్లో కూర్చున్నారు. వాళ్ళ బాస్లు అందరూ. ఇన్ఫ్యాక్ట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బాసెస్ ఖతార్లో ఉన్నారు. ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, హమాస్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కూడా అంగీకరించారు. ఎస్, ఇస్మాయిల్ హనీ అక్కడే ఉండే. ఆయనకి తెలుసు అక్కడి నుంచి బయటకు వస్తే నన్ను కొడతారు ఇరాన్ అని చెప్పి వెళ్ళడు, బయటికి వెళ్ళడు. సేఫెస్ట్ ప్లేస్. లాస్ట్లో ఆ ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఆయనకు సంతాపం జరపడానికి కొత్త ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళిండు. ఎవరికి తెలియకుండా వెళ్ళిండు. ఆయన అనుకున్నాడు తెలియదని. అక్కడ వెళ్ళి అక్కడ కూడా ఇరాన్ నేషనల్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ కాంప్లెక్స్, వాళ్ళ బిల్డింగ్ కాంప్లెక్స్లో మోస్ట్ సెక్యూర్ ప్లేస్ ఇన్ ఇరాన్, అన్నిటికంటే సెక్యూర్ ప్లేస్ అంట. అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత భద్రత ఉంటుంది. అక్కడ ఆయన కూర్చున్న దాంట్లో కరెక్ట్గా ఆయన ఒక మిసైల్ యూజ్ చేసి ఆయన బెడ్ కింద కొట్టారు, చనిపోయాడు. ఆయన పక్కన రూమ్లో ఉన్న బాడీ గార్డ్కి ఏం కాలేదు. అంత ప్రిసైజ్గా కొట్టారు ఇజ్రాయెల్. సో వీళ్ళకి భయం ఉంది. సో ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ప్రాబ్లం. వీళ్ళిద్దరూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మిగతా వీళ్ళు కూడా టెర్రరిస్ట్ అనుకోండి, కానీ ముస్లిం బ్రదర్హుడ్ ఏం చేస్తారంటే ప్రతి దేశంలో వాళ్ళు వెళ్ళి గొడవ చేపిస్తారు. గొడవ చేపిస్తారు. అక్కడ వెళ్ళి మన సిరియాలో చూసాం, ఈజిప్ట్లో చూసాం, రెవల్యూషన్ చేపిస్తారు వాళ్ళు. జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్ ఏదో పేర్లు పెడతారు మొత్తం. మన శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసినట్లని. ఇది వీళ్ళందరికి భయం ఉంది. మీరు ఏం చెప్పినా కానీ, ఎంత తిట్టినా కానీ ఇరాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ దట్ ఎంటైర్ రీజన్. ఆ రీజన్లో ఎలక్షన్స్ నడిపిస్తున్న ఒకటే దేశం ఉంది. మిగతా ఎవరికి ఎలక్షన్ లేదు. సౌదీ అరేబియాకి లేదు, ఏం చెప్తారు, ఖత్తర్లో లేదు, ఎక్కడ ఎలక్షన్ లేదు, దుబాయ్లో లేదు. కానీ ఇరాన్లో ఎలక్షన్ నడుస్తుంది. ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి, ఎంత ఫ్రాడ్ అయినా కానివ్వండి, ఎలక్షన్ ఉంది కదా. ఇదే లారిజాని 2005లో ఎలక్షన్ ఓడిపోయాడు. ఆయనంత పవర్ఫుల్ మనిషి అయితే గెలవాలి ఉండే కదా అప్పుడు, ప్రెసిడెంట్ పోటీ చేసినప్పుడు. సో ఇది పరిస్థితి. ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు మెయిన్గా ఇప్పుడు ఈ 2 రోజులు కొంచెం కూలింగ్ ఆఫ్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇట్లనే ముందుకు సాగితే కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడు కూడా ఒక క్లారిటీ లేదు. ఇరానియన్ రెజీమ్ ఎక్కడుందో అక్కడే ఉంది. అమెరికా కూడా అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ అన్నారు మాది లాంగ్ టర్మ్ వార్, మాకు 3-4 అబ్జెక్టివ్స్ ఉన్నాయి, అది మేము ఫుల్ఫిల్ చేసేదాకా మేము చేస్తుంటాం. ఒకటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీ రాకూడదు, దానికి కావాల్సిన అన్నీ మనం చేస్తాం. రెండవది, ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉండకూడదు, బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ ఉండకూడదు, అది కూడా మేము ధ్వంసం చేస్తున్నారు. మూడవది, ఇరాన్ దగ్గర డ్రోన్ కేపబిలిటీస్ ఉండకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండకూడదు, అది కూడా మేము చేస్తున్నాం. నాలుగవది, అన్నిటికంటే ఇంపార్టెంట్, మేము అక్కడ ఒక రెజీమ్ చేంజ్ ట్రై చేస్తున్నాం. ఇది ముందు ట్రంప్ చెప్పిన మాటలే. దాన్ని ట్రంప్ బ్యాక్అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ప్రజలు అంత రోడ్డు మీకు రండి, మీకోసం మేము వస్తున్నామని చెప్పారు. అదే. సో బట్ వీళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, వాళ్ళకి నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఇట్స్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళంటే వీడు కాదు ఎవడైనా వచ్చి కూర్చుంటే మాకు ప్రాబ్లం ఇరాన్తో. అక్కడ మాకు కావాల్సినట్టు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, లేకుంటే ఇదే జరుగుతుంది అక్కడ. అండ్ సురేష్ గారు, ఇప్పుడు హర్మూజ్ జలసంధి గురించి మనం కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. యుద్ధము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఈ ఇష్యూ హర్మూజ్ జలసంధి మనం మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ హర్మూజ్ జలసంధి వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుందో మనం చూసాము. అన్ని దేశాలకు కూడా సమస్య. అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి 20% హర్మూజ్ జలసంధి నుంచి వెళ్తుంది అనేది. అయితే ఈ హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాను టోల్ ట్యాక్స్ పెట్టబోతోంది అనేది అది ఇరానియన్ పార్లమెంట్లో టోల్ ట్యాక్స్ కడితే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక మెంబర్ చెప్పారు. అది 70 షిప్లు పాస్ అయినండి లాస్ట్ 10-15 డేస్లో. మాకు కూడా కొన్ని వచ్చాయి. 70 షిప్లు అంటే తక్కువ కాదు. అంటే అక్కడ ఏం బంద్ కాలేదు, ఓపెన్ ఉంది. అది వాళ్ళు స్పెసిఫిక్గా చూసి కొడుతున్నారు. అది స్ట్రాండెడ్ అంటారు. బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు, ఇటువైపు వెయిటింగ్ అన్నమాట.
పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదు, బయట కార్ వేసుకొని కూర్చున్నాం, ఎప్పుడు ఓపెన్ అవుతాడో అని చెప్పి. అది అదే పరిస్థితి అనమాట. ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్తున్నాను. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది హోర్ముజ్ది. నిన్న ఒక ఒప్పందం చెప్పలేదు, నిన్న ఒక అగ్రిమెంట్కి వచ్చారు, అన్రిటర్న్ అగ్రిమెంట్. యుఎస్ వాళ్ళ అలైస్ కలిసి ఇంక్లూడింగ్ జపాన్. వీళ్ళేమంటున్నారంటే మేము ఎవరెవరు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం వాళ్ళని సహాయం చేస్తాం మేము. చాలా ఒక ఏం చెప్తారు, అంత క్లియర్గా వర్డింగ్ లేదు ఇది. ఎందుకు ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా లేదు. అక్కడ లేని ఇక్కడ లేనట్లు చెప్తున్నారు వాళ్ళు. మేము సహాయం చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? ఏం సహాయం చేస్తారు? మీరు షిప్లు పెడతారా అక్కడ? మీరు సోల్జర్స్ని తీసుకొస్తారా? మీరు డీమైనింగ్ చేస్తారా? ఏం చెప్పట్లేదు. మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్గా పెట్టుకుంటాము, జరిగితే మంచిదే, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కావాలంటే 7 కాదు 10 కాదు 15 దేశాలు కూడా వస్తే ఇరాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళందరికి భయం ఉంది, రేపు మా మీద ఏం దాడి చేస్తాడు ఇవ్వడని చెప్పేసి. హోర్ముజ్ పక్కన పెట్టేస్తాడు ఇరాన్, వాళ్ళ కంట్రీలో దాడి చేస్తారు మీకు చెప్పినట్లు, అమెరికాలో చేస్తా అన్నట్లు. అది ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు ఆర్ఐఎఫ్ బేస్ని కొట్టారు సైప్రస్లో. సైప్రస్ ఎక్కడుంది? కావాలంటే కొట్టుతారు. రేపు ఈ జపాన్ మీద కొడితే ఏం చేస్తారు? ఏం చేయలేరు. జపాన్ చాలా దూరం ఉంది, కానీ జాపనీస్ అసెట్స్ అక్కడిక్కడ ఉన్నాయి కదా, దాని మీద కొడితే ఏం చేస్తారు? ఇది రాబోల్సిన ఇష్యూ. సౌత్ కొరియా కొడితే మేము మిమ్మల్ని కొడతామని అందరూ భయపడుతున్నారు దానికోసం. అంటే ఈ టోల్ ట్యాక్స్ విషయంలో, అర్ముద్ జలసంధి టోల్ ట్యాక్స్ విషయంలో అది సీరియస్గా చెప్పలేదు అని మనం అనుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక వ్యూహం ఏదో ఉందా? అది ఒట్టిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రైవేట్ బిల్ పెట్టినట్టు అక్కడ, అంతే. సీరియస్ కాదు, సీరియస్ కాదు, అది అందరికి తెలుసు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది వాళ్ళ ఏరియా కాదు, వాళ్ళ ఓనర్షిప్లో లేదు. ఇది ఎప్పుడు కావాలంటే ఇది ఒక ఇంటర్నేషనల్ వాటర్ వే, ఎవరు కావాలంటే పైకి కిందికి వెళ్తూ ఉండొచ్చు షిప్లతోని. వీళ్ళు ఆపడానికి వీళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు చూసుంటారు మీరు, వీళ్ళ బాంబింగ్ కూడా స్పెసిఫిక్ ఇప్పుడు హార్మోస్ మీద ఎక్కడ జరగట్లేదు ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యుఎస్ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే, వాళ్ళ ప్లాన్ ప్రకారం ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్నారనుకోండి, ఇరాన్ ఏమన్నారు, మేము మొత్తం దాన్ని ధ్వంసం చేసేస్తామన్నారు. ఎవరికి నష్టం? ఇరాన్కే. ఇరాన్ ఆయిల్ అమ్మలేకపోతే ఎవరికి నష్టం? ఇరాన్కే. ఇప్పుడు వస్తున్న చైనీస్ షిప్పుల్ని అమెరికా బయట ఆపేస్తారు. ఏం చేస్తారు మీరు? మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి బయటికి రానిచ్చారు వాళ్ళని, కరెక్ట్, మేము బయట అడ్డుకుంటాం. మీరు మిగతా షిప్పులను రిలీజ్ చేయండి, లేకుంటే ఇది బయటికి వెళ్ళదు. అంతేనా? అది గేమ్. ఇది జియో పొలిటిక్స్. ఈ గేమ్ ఆడడానికి ఉన్నాం అందరూ రెడీగా అక్కడ. కానీ ఇదంతా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నడుస్తుంది, ఒకటేసారి ఒకటే రోజులో జరగదు. చూసాం మనం గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ కానివ్వండి, దాని తర్వాత హార్మోస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిటికీ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. పవన్ గారు, సురేష్ గారు, ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా జనం అందరూ కూడా భయపడుతుంది. ఇంటర్నెట్ కేబుల్స్కి సంబంధించి, ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం సముద్రం అండర్ గ్రౌండ్లో ఉంటాయి మనకి. చాలా దేశాల నుంచి అవి సముద్రం నుంచి వెళుతున్న పరిస్థితి. అయితే వాటిల్ని, ఆ ఏరియాలోంచి వెళ్ళే వాటిల్ని పేల్చేసే అవకాశం ఉంది ఇరాన్ అనేది. దానికి కావాల్సిన షిప్స్ కావాలి, కటర్ షిప్స్ కావాలి, అది ఉండదు. అండర్ గ్రౌండ్ వీళ్ళు ఏం చెప్తారు, ఫ్రాగ్ మ్యాన్ అంటారు వాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళి కట్ చేయాల్సి వస్తుంది. అదంత ఈజీ పని కాదు. సీ మైన్స్ ఇస్ డిఫరెంట్. మైన్స్ వాడడం షిప్స్ వ్యతిరేకంగా వాడతారు, కేబుల్స్ వ్యతిరేకంగా వాడలేరు మీరు. కేబుల్స్ ఆర్ నాట్ మ్యాగ్నెటిక్. ఓకే, అదొక పెద్ద పొజిషన్. అది పెద్ద ఫ్లోటింగ్ కాదు కదా. దీన్ని లోకలైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ పెట్టి మీరు చేయొచ్చు, అండర్ వాటర్ ఎక్స్ప్లోసివ్ డివైస్ పెట్టి అది చేయొచ్చు, కానీ చాలా కాంప్లికేటెడ్. సో అది చేస్తే ఏమవుతుందంటే ఇరాన్కి సపోర్ట్లో ఉన్న దేశాలు కూడా వ్యతిరేకంగా అయిపోతారు. ఇరాన్ తెలుసు అది, దట్ ఇఫ్ ఇన్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేస్తే మా మీద కూడా వస్తుందని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇదంతా ఒక బ్యాటిల్ సెనారియోలో ఇస్తున్న స్టేట్మెంట్ పవన్ గారు, అంతా సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఇది అందరూ గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడుతున్నారు. నా దగ్గర పెద్ద ట్రంప్ కార్డ్ ఉంది, నేను కొడుతున్నాను చూడు అని చెప్పేసి. ట్రంప్ కార్డ్ ఉండదు, ఏముండదు వాడి దగ్గర, కానీ గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడతారు వాళ్ళు. ఇది కూడా అంతే, మేము ఇది చేస్తే మిమ్మల్ని కొడతాము అంటాడు. వాడి దగ్గర కొడతాడో లేదా మన తర్వాత చూడాలి. ఇరాన్ చెప్పింది చేశారు, చేయలేదని కాదు, కానీ ఎంత మట్టుకు మన 100% వాళ్ళ వైపు నుంచి ఏం చేస్తారో 100% చెప్పలేము. వాళ్ళ దగ్గర కేపబిలిటీ చాలా తగ్గింది ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు యుఎస్ స్టాండ్ పాకిస్తాన్ విషయంలో కొద్దిగా మారే అవకాశం ఉంది అనేది కూడా వస్తుంది, నిజమేనాది? ఇదే స్టేట్మెంట్ ప్రతి సంవత్సరం యుఎస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు. మనం దాన్ని గమనించట్లేదు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు స్టేట్మెంట్. మన వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్ ఇస్తారు. ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు, అది ఇది అని చెప్తారు. వీళ్ళ మీద న్యూక్లియర్ థ్రెట్ అని చెప్తారు. ఇదన్నీ రెగ్యులర్ వాళ్ళ దగ్గర వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్లో వాళ్ళు టెస్టిఫై చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. ఇదంతా ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్. వాళ్ళు అక్కడ వచ్చి ఏదో వర్బాటిం చెప్పకుండా వాళ్ళు ఏదో ఆఫ్ ద కఫ్ చెప్పరు.
రాసుకున్న కాగితాలు ఏం రాసుకుంటారు, గవర్నమెంట్ అక్కడున్న యూఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కాగితమే వీళ్ళు చదువుతారు. ఉమ్, దానికి అక్కడ ఇక్కడ ఒక వర్డ్ కూడా చదవరు వాళ్ళు. ఇది పాత స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ అది కొత్త ఇప్పుడు మళ్ళీ చెప్పారు. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ గురించి, న్యూక్లియర్ కేపబిలిటీ గురించి, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ గురించి కూడా చెప్పారు. ఉమ్, తాలిబాన్ చేతిలో పడుతుందా, అల్ఖైదా తీసుకెళ్ళిపోతారా అని. దానికోసం ఎప్పుడు అదే చెప్తారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ని తాళం అమెరికా దగ్గర ఉంది. ఉమ్, వాళ్ళు లాక్ చేసి పెట్టేశారు. అవును. దాని కీస్ అమెరికా దగ్గర ఉంది. ఉమ్, తాళం చేయి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, అమెరికాకి తెలుసు ఇది ఎవడో రేపు ఎత్తుకపోతాడు అని చెప్పేసి దానికోసం లాక్ చేసి కీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అక్కడ చమురు వాళ్ళ ఆటమిక్ ప్రోగ్రామ్ దగ్గర కూడా అంతే, వీళ్ళు యుఎస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. సేఫ్ గార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎవడైనా రేపు ఒక డర్టీ బాంబ్ తయారు చేయాలంటే ఇది యూజ్ చేస్తాడు. ఉమ్, పాకిస్తాన్లో రేపు తాలిబాన్కి పిచ్చి పట్టేస్తుంది ఆల్రెడీ కాబూల్లో. వాడు రేపు వచ్చి వీళ్ళ ప్లాంట్ కొడితే ఏమవుతుంది? నెక్స్ట్ 5,000 కాదు 10,000 సంవత్సరాలు అక్కడ ఉండలేరు ఎవరు పక్కన. వీడు ఎవరికో అమ్ముకుంటే వాడు అమెరికానే కొట్టచ్చు మళ్ళీ. చెర్నోబిల్ లాగా అయిపోతుంది అది. ఉమ్, సో ఇది ఉన్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ నేషన్ కాదు, నార్త్ కొరియా లాగా. అవును. నార్త్ కొరియా కూడా అంతే, వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి. రాయి అంతే. ఉమ్, అది కూడా. సో ఇది కూడా అంతే కదా. వీళ్ళ దగ్గర గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు. ఉమ్, ఒకరోజు ఒక గవర్నమెంట్ ఉంటారు, ఇంకో రోజు ఇంకో గవర్నమెంట్ ఉంటారు. ఒకటి ఆర్మీ బ్యాక్డ్ ఉంటారు, ఒకటి నాన్ ఆర్మీ బ్యాక్డ్ ఉంటారు, ఒకటి ఆర్మీయే ఉంటారు. ఉమ్, ఇట్లాంటి గవర్నమెంట్ చాలా ఉంటాయి పాకిస్తాన్లో. సో స్టెబిలిటీ లేదు. మన దగ్గర అట్లా కాదు. మన న్యూక్లియర్ కమాండ్కి చాలా మటు స్టెబిలిటీ ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఉమ్, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి కింద దాకా ఒక అప్రూవల్ వస్తేనే న్యూక్లియర్ బాంబ్ లాంచ్ చేయొచ్చు. ఎవరు చేయరనుకోండి, అప్పుడు కూడా చెప్తున్నా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఉమ్. అది కూడా జరగట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈ 4-5 రోజులు అంటే రంజాన్ పండుగ నేపథ్యంలో కొంత యుద్ధ వాతావరణం తగ్గే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఇదివరకు లాగానే తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. ఇరాన్ చుట్టూరా అష్ట దిగ్బంధం చేయడానికి యుఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇరాన్ ప్రతిఘటన కూడా తీవ్ర స్థాయిలో ఉందనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.